తండ్రి, కుమార, పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ప్రభు యేసుచే మిక్కిలిగా ప్రేమింపబడుతున్న దైవ ప్రజలారా, మీరందరినీ జ్ఞానవానికి మేము పలికే స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరం ఈరోజు దివ్య హృదయం ఆత్మరక్షణ అనే అంశముపై ధ్యానించటానికి కొంత ప్రయత్నం చేద్దాము. యేసునాథుని దివ్య హృదయ ప్రేమ సరిహద్దులు ఎరుగనిది. ఒక భక్తుడు అన్నట్లు, ఆకాశమంతా ఎత్తు, పాతాళమంతా లోతు, భూదిగంధాలకు వ్యాపించింది. అంటే జగమే ఆయన ప్రేమమయం. ఆయన ప్రేమ స్రవంతి వాస్తవముగా మన జీవ జయంతి. కలువరిలో యేసు ప్రభుని ఆర్తనాదం విని మానవుని ఏదిస్తున్న పాప కలవరం ఆగిందట. ఆయన పాప వ్రణాన్ని మాన్పి అపవాది రుణాన్ని తీర్చాడట. అనేకులకు క్రయధనంగా తన ప్రాణాన్ని అర్పించటానికి వచ్చా అనని ప్రభు చెప్పిన వాక్యం మీరు మీ సొత్తు కాదు, వెల ఇచ్చి కొనబడిన వారని పౌలు పలికిన సూక్తి ఈ మాటలకు ఆధారం. తమ భక్తి కృత్యములను క్రమముగా నెరవేర్చుట వలన దివ్యరక్షుని మీద తమకు నిజమైన ప్రేమ కలదని అనేక మంది క్రైస్తవులు అనుకుంటారు. భక్తి కృత్యములను క్రమముగా అనుసరించుట మాత్రము చాలదు. ఎందుకన నీ నిండు హృదయముతో యేసునాథుని ప్రేమించుటయే కాక, నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగు వానిని ప్రేమింపవలెను అని ప్రభువే ఆజ్ఞాపించుచున్నాడు. మోక్షము పొందుటకు ఈ రెండు కల్పనలను పూర్తిగా అనుసరింపవలెను. నేను మీకు ఒక నూతన ఆజ్ఞను ఇచ్చుచున్నాను, మీరు ఒకరినొకరు ప్రేమింపుడు. నేను మేము ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు. మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉన్నచు దానిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందురు. మన పరుల ఆత్మరక్షణను గురించి మనము అశ్రద్ధగా ఉండినట్లయినా దైవ చిత్తమునకు విరోధముగా నడుచుకొనుచున్నాము. యేసునాథుడు కడన తీర్పు దినమునందు పలుకు మాటలను తలంచుదుముగాక. సర్వేశ్వరుని మీద ఉంచిన ప్రేమను గురించి అడగరు కానీ పరులను ప్రేమించుటను గురించి ముఖ్యముగా ప్రశ్నించుదురు. నా సహోదరులు వేద సత్యములను ఎరిగి రక్షణము పొందవలెననియు ఆకలి దాహములు నాకు ఉండినను నీవు నా ఆకలి దాహములను తీర్చి తృప్తిపరచుటకు ఏమీ చేయలేదు. నేను అజ్ఞానాంధకారములో మునిగి ఇంటిని, కానీ నాకు చేయుతనిచ్చి నా సహోదరులను రక్షణపు మార్గంలో చేర్చ నీవు ఏమీ చేయలేదు అని అడుగును. కావున మన పొరుగువాని ఆత్మరక్షణకు గాను మనలను పూర్తిగా సమర్పించుకొనవలెను. అందరూ వారి వారి స్థితి ప్రకారం పరుల జ్ఞాన మేలుల కొరకు ప్రయాసపడవలెను. అలాగే తల్లిదండ్రులు తమ బిడ్డలను భక్తి యందు పెంచాలి. దుష్ట స్నేహితులతో సహవాసము చేయకుండా చూసుకోవాలి. ప్రతిదినం వారి బిడ్డలు సద్బుద్ధిలో పెరిగేటట్లు ప్రోత్సహించాలి. తమ మాట క్రియల యందు బిడ్డలకు సుమాతృకగా ఉండి నజరేతులో జీవించిన తిరు కుటుంబమునకు పోలికగా నడుచుకొనవలెను. క్రైస్తవులు తమకు ఇవ్వబడిన సమయంలో తమ బిడ్డలకు జపములను జ్ఞానోపదేశమును నేర్పించవలెను. పాపాత్ములు అజ్ఞానులు నరక మార్గము వదిలి మోక్ష మార్గమున నడువ మంచి బుద్ధి మాటలు చెప్పుట యేసు తిరుహృదయమునకు చాలా ప్రీతికరమే. సద్బుద్ధులు చెప్పుటకు మంచి క్రైస్తవులకు
అనేక సమయములు తటస్థించును. పని వేలందైనా వేరే సమయంలోనైనా పాపాత్ములతో ఆత్మరక్షణ గురించి, అజ్ఞానులతో సత్యవేదమును గురించి కొన్ని సద్బుద్ధులను చెప్పుదురేని వెంటనే మార్పు రాకపోయినా వారు మరణ సమయంలోనైనా తన మనసు మార్చుకొందురేమో. కనుక దివ్య హృదయం యొక్క మాతృకను వెంబడించుదుముగాక. ఒకనాడు యేసు సమరయలో సికారు అను పట్టణమునకు వచ్చెను. సికారు అను బావి దగ్గర యేసు స్వామి సమరయ స్త్రీతో ముచ్చటించిన సందర్భము యోహాను వ్రాసిన సువార్త 4వ అధ్యాయము 5వ వచనం నుండి 29వ వచనములో చక్కగా వివరించబడినది. ఆయనతో మాట్లాడిన పిదప నూతన అనుభవంతో తిరిగి తన గ్రామానికి వెళ్ళిన సమరయ స్త్రీ తోటి స్త్రీలందరకు ఇచ్చిన సందేశం అమోఘం. ఇక ఆ స్త్రీ విశ్వాసము స్పష్టమైనది. ఆమె జీవిత రహస్యములను దాచకుండా చెప్పాడు. అందుకని ఆమె అంటుంది, తానెన్నట నెరిగిన అమ్మ అని. వెంటనే ఆ రహస్యాలు ఎరిగినవాడు దేవుడే కదా అని గ్రహించి దైవము తానే సుమా అని సమాధానం చెప్పుతుంది. ఆమె మనసు మార్చుకున్నందున ఊరి వారందరూ మనసు మార్చుకున్న కారణమైనది. విశ్రాంతి సమయము సహితము యేసునాథుడు సత్యవేదమును బోధించాడు. చివరకు చనిపోవు వరకు ఆయన ఆత్మరక్షణ మీద నిఘా ఉంచి బోధించాడు. యేసునాథుడు చేసినట్లు దొరికిన ప్రతి సమయమందు పరులకు సద్బుద్ధులను చెప్పువారు భాగ్యవంతులు. అనేక మంది క్రైస్తవులు పెండ్లి రోజు చాలా ఖర్చు చేసి పెద్ద విందునకు, మేళతాళములకు, ఆట గుర్రములకు, అలంకారాలకు మొదలైన వాటికి తమ సొమ్ము వ్యర్థముగా పారవేయుచున్నారు. కొందరు లేనిపోను వాయిద్యముల కొరకు కోర్టులో ఎంతో డబ్బు పాడు చేయుచున్నారు. ఇటువంటి వృధా ఖర్చులు ఇంకా ఎన్నో ఉన్నవి. ఇలాంటి ఖర్చులను కొంచెం తగ్గించుకొని ధర్మము ఇచ్చినందురేనే యేసునాథుని దివ్య హృదయ ఆశీర్వాదం వారి మీదను వారి కుటుంబముల మీదను పూర్తిగా నిలిచి ఉండును. దాన ధర్మములు చేయుట వలన, ఆత్మరక్షణకు పాటుపడుట వలన యేసునాథుని దివ్య హృదయము నూరంతలు ఫలము ఇచ్చు అన్నటిలో సందేహము లేదు. సర్వేశ్వరుని విశేషమైన వరప్రసాదము లేకుండా పాపాత్ములు తమ మనసు త్రిప్పుకొని పుణ్య మార్గమందు క్రొత్తగా నడవ సాధ్యపడదు. ఆ వరప్రసాదములను మనము వీరుల కొరకు జపము వల్ల పొందవచ్చును. జపము వల్లనే పాపాత్ములను, అజ్ఞానులను మోక్షదరి చేర్చవచ్చును. ప్రతిదినం కొద్దిసేపు జపించుచుంటిమేనే ఎన్నో ఆత్మలు నరక కూపమున పడక మోక్ష భాగ్యమును పొంది ఇందురు. యేసునాథుని దివ్య హృదయ భక్తులందరూ యేసుస్వామి మాతృకను వెంబడించుదురుగాక. మన రక్షణ నిమిత్తం యేసు తన రక్తమంతయు ధారబోసి తన ప్రాణమును బలిగా ఇచ్చిరి. అందుకు మనము మన సహోదరులైన సకల మనుషులను ప్రేమించి తిరు హృదయ ప్రేమ నిమిత్తం వారలను మోక్షము చేస్తా మన చేతనంత వరకు ప్రయాసపడవలెను. ఈ విధముగా మనము జీవించితే దేవుని దయగల తీర్పును, ఆత్మరక్షణను పొందుదుము. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరము యేసు తిరు హృదయమునకు ప్రార్థన చేస్తూ ఆ హృదయమునందు విశ్వాసము పొంది మన సహోదరుల కోసం అనుదినం ప్రార్థన చేస్తూ వారి యొక్క దుర్మార్గము నుండి సుమార్గ మార్గంలోకి, దేవుని విశ్వాస మార్గంలోకి నడుచుటకు మనందరం కలిసి ప్రార్థన చేయుదుము. ఆమేన్.